ఏపీని తుఫాన్లు వెంటాడుతున్నాయి. మోంథా నుంచి తేరుకోకముందే మరో తుఫాన్ భయపెడుతోంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా పడనుంది. ఈ తుఫాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సెన్యార్గా నామకరణం చేయనున్నారు. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీకి వాయుగుండంగా 25వ తేదీకి తుఫానుగా బలపడనుందని ఐఎండీ ప్రకటించింది. ఈ తుఫాన్ ప్రభావం ఏపీపైన ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర కోస్తాలను వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేని వర్షం పడుతోంది. ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. తుఫాన్ ముప్పు ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.